ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌక డిపో డీలర్ల సంక్షేమ సమాఖ్య యొక్క కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 12 జిల్లాల వాళ్ళు ఈ రోజున హాజరవడం జరిగింది. అందరం కలిసి కొన్ని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయాలి మా సమస్యల మీద అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ యొక్క సమావేశంలో మేము నిర్ణయించుకున్నటువంటి విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వం చనిపోయినటువంటి డీలర్ల కుటుంబాలకి కారుణ్య నియామకాల ఉత్తర్వు జీవో నెంబర్ 4 ఇవ్వడం జరిగింది. దాని ద్వారా రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు డీలర్షిప్లు పొందడం జరిగింది. ఇటీవల 9/9/2014 తేదీన ఆ ఉత్తర్వును నిలిపేయడం జరిగింది. మరలా ఆ ఉత్తర్వులను పునరుద్ధరించి చనిపోయిన కుటుంబాల యొక్క కుటుంబ సభ్యులకు న్యాయం చేయమని చెప్పి మేము మంత్రి గారికి విన్నవించే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది. తర్వాత గతంలో చౌక డిపో డీలర్లకు ఉన్నటువంటి ఒక దుకాణం నిర్వహించడానికి అయ్యే నిర్వహణ ఖర్చులు అప్పటికిప్పటికీ కొన్ని రెట్లు పెరిగినాయి. కానీ మా కమిషన్ అనేది పెంచట్లా. ఈ కమిషన్ అనేది ఈ త్వరలో రాబోయే బయోమెట్రిక్ వల్ల కానీ ఇంకా కానీ డీలర్లు అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా షాపు యొక్క నిర్వహణ ఖర్చులు పాను ఒక 15,000 రూపాయల ఆదాయం వచ్చేటట్టుగా ప్రభుత్వం మార్గం చూపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఆ 15,000 రూపాయలు వేతనం ఇచ్చి ఏపీ ట్రాన్స్కో వారు బిల్లుకు 3 రూపాయలు చెల్లించి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల బిల్లులకు 6 కోట్ల రూపాయలు మీ సేవకు చెల్లిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో ఉండే చౌక డిపో డీలర్ల ద్వారా ఆ వసూలు కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే మాకిచ్చే 15,000 వేతనంలో ప్రభుత్వానికి ఒక 6 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అది మేము గ్రామాల్లో అందరికి అందుబాటులో ఉంటాం. ఇటీవల పెన్షన్లు కూడా బ్యాంకుల ద్వారా పంచుదామా, లేదా పంచాయతీ సెక్రటరీ ద్వారా పంచుదామా, లేదా పోస్ట్ ఆఫీసుల ద్వారా పంచుదామా అని చెప్పి మలగొలాలు పడుతున్న ప్రభుత్వం. అటువంటి గ్రామంలో అందరికీ తెలిసినటువంటి రేషన్ డీలర్ ప్రతి ఒక్క ముస్లిం ముత్తకి కూడా పెన్షన్లు పొందేవాళ్ళందరికీ మా ద్వారా ఆ పెన్షన్ కార్యక్రమాలు పంపించుకున్నట్టయితే ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా సక్రమంగా అందుతుందనేది మా ఉద్దేశం. తర్వాత ఈ గ్రామంలో ఏంటంటే గ్యాస్ సిలిండర్లు పెద్దవి కొనుక్కోవటానికి డ్వాక్రా సంఘాల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 5 కేజీల గ్యాస్ సిలిండర్లు కూడా మా రేషన్ షాపులో 14 వరకు ఉంచుకోవచ్చు వితౌట్ ఫైర్ లైసెన్స్. ఆ ఫెసిలిటీ కూడా మాకు కల్పించేసేటది మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అందుబాటులో చిన్న గ్యాస్ సిలిండర్లు అందుబాటులో పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇటీవల చౌక డిపోల ద్వారా ప్రస్తుతం పంచదార, బియ్యం, కిరోసిన్ తప్పితే ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందట్లా. వీటితో పాటుగా ప్రభుత్వం సరైన కమిషన్ నిర్ణయించి పామోలిన్ ఆయిల్, గోధుమలు, కందిపప్పును కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, డీలర్లకి ప్రభుత్వ అధికారులకి ఏ విధంగా అయితే హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఉన్నారో, వాళ్ళకి ఏ విధానం అయితే నిబంధనలు అయితే పెట్టారో ఆ నిబంధనల ద్వారానే మా యొక్క రేషన్ షాపుల డీలర్లకు కూడా ఈ యొక్క హెల్త్ కార్డులు మంజూరు చేయాలని మా అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం.